ఎవరైతే ఫోన్పే యూజ్ చేస్తుంటారో సో వాళ్ళు బ్యాంక్ అకౌంట్ని ఏ విధంగా యాడ్ చేయాలని అడుగుతారు. సో అది చెప్తాను. కొత్త బ్యాంక్ అకౌంట్ని ఆల్రెడీ మనం కొత్త ఫోన్ నెంబర్కి లింక్ చేసినట్టుకుంటే మనకి పేమెంట్స్ కోసం ఎలా లింక్ చేసుకోవాలి. దానికోసం ఫోన్పే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ పైన ఐకాన్ బటన్ ఉంటుంది, మన ప్రొఫైల్. దానిపై క్లిక్ చేసినట్టు పేమెంట్ ఇలా విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అనుక దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్ స్క్రోల్ చేస్తే యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అనుక దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ చాలా ఉంటాయి, కానీ ఇక్కడ యాడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే కొత్తగా ఏ బ్యాంక్ అయితే మీరు యాడ్ చేయాలనుకుంటారో సో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కనిపించకపోతే జస్ట్ సెట్ చేస్తే మీకు ఆ బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ టాప్లో ఉంది, జస్ట్ మీకోసం చెప్తున్నాను. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఇలా ఎంటర్ చేస్తే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఆ బ్యాంక్కి మీ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఈ విధంగా ఫెచ్ అవుతుంది అన్నమాట. సో ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉంటే డైరెక్ట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. సో కొత్త పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు, పాత పిన్తోనే మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సెండ్ అమౌంట్ ఉంటుంది, అవసరం లేదు, జస్ట్ బ్యాక్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ నేను అంతకుముందు లింక్ చేశాను కాబట్టి. లేదు ఇదే ఫస్ట్ టైం లింక్ చేసినట్టుకుంటే ఇక్కడ రీసెట్ పిన్ అన్నది కదా, అలా కనిపించకుండా మీకు క్రియేట్ పిన్ అని అడుగుతుంది. ఆ పిన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు ఏటీఎం డీటెయిల్స్ అడుగుతుంది. ఏటీఎం యొక్క లాస్ట్ 6 డిజిట్ అడుగుతుంది. సో ఆ 6 డిజిట్ని మీరు ఎంటర్ చేయాలి. అంటే మీకు ఏటీఎం పిన్ అడుగుతుంది అన్నమాట. సో ఏటీఎం యొక్క లాస్ట్ 6 డిజిట్ అన్నమాట. ఏటీఎం కార్డ్ చూసుకుంటే చివరి నుండి 6 అంకెలు మీరు ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది కదా, ఈ 6 అంకెల్ని ఎంటర్ చేయాలన్నమాట వరుసగా. అండ్ ఎక్స్పైర్ డేట్ వ్యాలిడ్ అప్ అని ఉంటుంది, అది ఇందులో ఎంటర్ చేయాలి. సపోజ్ నేను ఎగ్జాంపుల్గా ఈ విధంగా ఎంటర్ చేస్తాను. ఇక్కడ అనేది సో మంత్ 0తో స్టార్ట్ చేయాలి, సింగిల్ డిజిట్ ఉంటే. 12 అనుకోండి, ఈ విధంగా ఎంటర్ చేస్తారు. 2026 అంటే ఈ విధంగా వస్తుంది. అలా కాకుండా సెకండ్ మంత్ అనుకోండి, ఈ విధంగా ఎంటర్ చేసి 26 ఎంటర్ చేయాలి. సో ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేయాలన్నమాట. మీరు కంటిన్యూపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఓటీపీ అవుతుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు కొత్తగా పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. సో ఈ విధంగా అడుగుతుంది, బ్యాంక్ ఓటీపీ అడుగుతుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి, సెట్ 4 డిజిట్ పిన్ అవుతుంది. 4 డిజిట్ లేదా 6 డిజిట్ పిన్ అవుతుంది, బ్యాంక్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ మీరు 4 డిజిట్ పిన్ ఎంటర్ చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ పైకి మీకు పిన్ అనేది షట్ అయిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మనం మన యొక్క పిన్ మర్చిపోతే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫోన్పే తాలూకా ప్రతి అప్డేట్, ప్రతి మిస్టేక్ లేదంటే ప్రతి ఒక్కరికి వచ్చే ప్రాబ్లమ్స్, ఇష్యూస్ కూడా మనకి పర్టికులర్గా అన్నిటికీ వీడియో చేసి ప్లేలిస్ట్లో పెట్టడం జరిగింది. సో ఒక్కసారి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. చూసి ప్రతి థంబ్నెయిల్ని చూసి మీకు ఆ ఇష్యూ ఉంటే ఆ వీడియోని వెళ్ళి చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.